So question is, A and B are two elements which have same atomic weight and are having atomic number 27 and 30 respectively. If the atomic weight of A is 57, then number of neutrons in B is. సో అర్థమైందా? క్వశ్చన్ వచ్చేసి ఏబి అనేటివి టూ ఎలిమెంట్స్. ఈ ఏబి యొక్క అటామిక్ వెయిట్ కూడా సేమ్గా ఉంది. ఆర్ హ్యావింగ్ అటామిక్ నెంబర్, వాటి అటామిక్ నెంబర్స్ వచ్చేసి అటామిక్ వెయిట్ సేమ్ ఉంది, అటామిక్ నెంబర్ వచ్చేసి ఇచ్చేసినాడు అనమాట 27 30. సో ఇఫ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ 57, అప్పుడు బి యొక్క అటామిక్ వెయిట్లో న్యూట్రాన్స్ ఎన్ని అని క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూడండి ఏ బి టూ ఎలిమెంట్స్. సో అటామిక్ వెయిట్ వచ్చేసి సేమ్ 57 కదా, అటామిక్ వెయిట్ సేమ్. సో ఇఫ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ 57 సేమ్ అటామిక్ వెయిట్ అని చెప్పినాడు కదా. సో అటామిక్ నెంబర్ వచ్చేసి ఏది వచ్చేసి 27, బి వచ్చేసి 30. సో ఇప్పుడు మనకు వచ్చేసి న్యూట్రాన్స్ ఎన్ని కనుక్కోవాలి. దెన్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ బి ఈజ్. సో చూడండి స్టూడెంట్స్, ఏ ఒక్క 27 ప్లస్ 30 కలిపితే మనకు 57 వస్తుంది కదా అటామిక్ వెయిట్. సో ఒకవేళ 27 అటామిక్ నెంబర్ అయితే 27 ప్రోటాన్స్ ప్లస్ 30 న్యూట్రాన్స్ కలిపితే మనకు 57 వచ్చింది ఏ యొక్క అటామిక్ వెయిట్. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు అటామిక్ నెంబరు 30 అని ఇచ్చినాడు కదా బీది. సో 30 అటామిక్ నెంబర్ అంటే మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 30 ఉంది. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని కలిపితే మనకు 57 అవుతుంది 27. సో 27 కలిపితే మనకి 57 అనే అటామిక్ వెయిట్ అనేది వస్తుంది. సో ఆప్షన్లో మనకి ఎక్కడుంది 27, ఇక్కడ ఉంది కదా. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 30 అటామిక్ నెంబర్ ఇచ్చినాడు కాబట్టి కనుక్కోగలుగుతాం. ప్లస్ 27 కలిపితే మనకి ఎంత వస్తుంది 57 వస్తుంది కదా. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత 27 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా.